వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఉద్రిక్తతల మధ్య జరిగింది. కాగజ్ నగర్ లో అడుగుపెట్టిన విజయలక్ష్మికి వైకాపా నేతలు ఘన స్వాగతం పలికితే టీఆర్ఎస్ నేతలు అడ్డు తగిలారు. పోలీసులు నచ్చచెప్పిన గులాబీ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో కావేటిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ ను టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు ప్రాణహిత చేవళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన విజయలక్ష్మి జగన్ సీఎం అయితేనే వైఎస్ కల సహకారం అవుతుందన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్న వైకాపా నేతలు కాంగ్రెస్ కు చెందిన కోనేరు కోనప్పను పార్టీలో చేర్చుకుని ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. మరి ఆంధ్ర పార్టీలు వచ్చి ఇక్కడ వస్తే కనీసం ఒక ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే నేను లోకల్ ఎమ్మెల్యే అని చూడకుండా నన్ను ఒక ఇక్కడ ఆపి కాన్వాయ్ని పోని అంటే నేను కాన్వాయ్ని ఆపలేదు. కాన్వాయ్ని ఆపకముందే నా బండిని ఆపి వాళ్ళ ముందు పంపిస్తున్నారు. సర్వ ప్రయత్నం చేసి నన్ను రోడ్డు మీదకి లాగితే చూడండి ఏ రకంగా రక్తం వస్తుందో. ఈ రకంగా రక్తం అంతా శరీరం అంతా రక్తం అయిపోయింది. మోచేతులు వలిగిపోయినాయి, మోకాళ్ళు వలిగిపోయినాయి, మోకాళ్ళు వలిగినాయి. చూడండి రక్తం చూడండి ఎంత రక్తం. ఇంత దౌర్జన్యమా చెప్పండి. ఇది పోలీసు వాళ్ళ దౌర్జన్యం. ఒక ఎమ్మెల్యే మీద